షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో యెహోషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎంత గొప్ప ఆశీర్వాద వచనాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చినందుకే మనం అందరం కూడా నిజంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మనమందరం కూడా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి దేని కొరకు ఎదురు చూస్తున్నామో దానిని తండ్రి అయిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా దయచేశాడు. మనమందరం కూడా ఆశీర్వదించబడిన వారము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటే గనక, ఆయన యొక్క మేలును మనం పొందుకుంటే గనక మనము ధన్యులము. మనము ఆయన సమాధానకర్త దేవుడైన ఆ సమాధానానికి మనమందరం కూడా అర్హులము. ఎందుకంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనకి కొదువైనది ఒకే ఒకటి, ఏంటంటే సమాధానము. ఆ యొక్క శాంతి మనకు కొదువైంది కాబట్టి దానిని దయచేవాడు మన తండ్రి అయిన దేవుడు మాత్రం. ఎందుకంటే ఆయన ఒక్కడే సమాధానానికి కర్తగా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నామో దాన్ని పొందుకున్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనకు కలిగే ఆనందము, సంతోషం కూడా ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. ఎదురు చూసి దాన్ని మనము పొందుకున్నప్పుడు, అయితే దానిని పొందుకుంటంలోనే మనలో ఏదో లోపం కనిపిస్తుంది. ఆ యొక్క ఆశీర్వాదమును, ఆ మేలును కూడా. ఆ లోపం ఏంటంటే మనము ఆయనను ప్రేమించకపోవటమే. ఎలా చెప్పగలరండి ఆయన ప్రేమించట్లేదని? అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఆయన చిత్తమునకు లోబడతారో వారే ఆయనను ప్రేమించినట్టు కదని మనం చదివాం కదా వాక్యాలను. కాబట్టి నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించేదను. ఆయన తండ్రి అయిన దేవుడు చెప్తున్నట్లుగా మొదటిగా మనం ఆయన ప్రేమిస్తే గనక, ఆయన చిత్తమునకు లోబడితే గనక ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమించడం అంటే మనల్ని ఆశీర్వదించడమే, మనల్ని దీవించడమే, ఆ మేలులతో నింపడమే. కాబట్టి ఆ ప్రధానమైన లోపం ఎక్కడుందంటే ఆయన మేలులు కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. కానీ ఆయన ఆజ్ఞలకు మనము లోబడలేము, ఆయన చిత్తాన్ని అంగీకరించలేము. ఈ లోకం అనుసరించినట్టుగా, ఈ లోకం చెప్పినట్లుగా జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలు కావాలి, ఆయన మేలు కావాలంటే ఎలాగండి? మరి ఆయన చెప్పినట్టు వింటేనే కదా ఆయన మనల్ని ప్రేమిస్తే, ఆయన మనల్ని అందరూ కూడా ప్రేమించి ఆయన యొక్క దీవెన మనకి దయచేస్తారు. కాబట్టి తండ్రి అయిన దేవుని నుండి ఎవరైతే ఆ యొక్క దీవెను కోరుకుంటున్నారో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవాలనగా వాక్యము చెప్పినట్లుగా మనము నడవాలి. లోకం చెప్పినట్టుగా కాదు, ఈ లోక శరీరేచ్ఛలను అనుసరించి కాదు, దేవుని వాక్యమును అనుసరించి ఆత్మను కలిగి ఆత్మానుసారులుగా జీవిస్తే గనక మనము అడగకుండానే ఆ యొక్క దీవెనలను దేవుడు దయచేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనం చూస్తే గనక కీర్తనల గ్రంథము 91:11 చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎప్పుడు ఆయన మాటను అంగీకరించినప్పుడు మన మార్గములన్నిటిలో కూడా మనల్ని కాపాడుటకు, అంటే ఏ శోధన, వేదన, కష్టము, నష్టము రాకుండా యొక్క శాంతిని, సమాధానమును కలిగి ఉండుటకంట ఆయన అంటే ఏం చేస్తాడంటే ఆయన దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె వీళ్ళు నేను చెప్పినట్టుగానే చేస్తున్నారు, నా ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటున్నారు, అస్తమాటు నాతో ఏ శోధన నాతోనే చెప్తున్నారు, నాపై ఆధారపడ్డారు, నా వైపే చూస్తున్నారు, కాబట్టి వారిని కాపాడని చెప్పి దూతలకంట ఆజ్ఞాపిస్తారంట. ఎంత గొప్ప మాట అండి ఇది. కాబట్టి మనమందరం కూడా మరి అటువంటి ఆశీర్వాదానికి, అటువంటి గొప్ప మేలుకు మనమందరం కూడా అర్హులుగా ఉన్నామా లేదనేది మనము సరిచూసుకోవలసిన విషయము. ద్వితీయోపదేశకాండంలో అయితే 28:3 నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, గృహంలో దీవించబడవు, బయట దీవించబడవు, పడుకున్నప్పుడు లేచి అన్నీ కూడా దీవెనలు. ఎందుకంటే ప్రజలు ఆయన యొక్క మాటకు లోబడ్డారు, ఆ మాటను అంగీకరించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి జీవితాలు కనుక చూసుకుంటే, మోషే కానించి, యోసేపు కానించి, అహరోను కానించి వీళ్ళందరి జీవితాలు చూసుకుంటే కనుక భయపడకూడి నేను మీకు తోడైందును, ఆ ప్రజల్ని
ఆ యొక్క అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించారంటే వారికి కావాల్సిన ఆహారం పెట్టి నీటిని త్రాగుటకు నీటినిచ్చి వాళ్ళందరూ నడిపించారంటే కేవలము తండ్రి అయిన దేవుని సహాయముతోనే. ఎందుకంటే వారందరూ కూడా ఆయన ఏం చెప్పాడో తూచా తప్పకుండా ఆ మాటకు లోబడ్డారు. ఆయన అధికారం క్రింద ఉన్నారు కాబట్టి దేవాతి దేవుడు వారందరికీ కూడా తోడేయండి వాళ్ళందరూ నడిపించారు. కాబట్టి మనం కూడా ఆ యొక్క మేలును ఆ యొక్క ఆశీర్వాదం పొందుకుంటాకి మనం కూడా ఆయనకు అంగీకారం తెలుపుదాం, ఆయన మాటలు అంగీకరిద్దాం. ఈరోజు సంఖ్యాకాండం 6:24 చెప్పినట్టుగా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతము మనకన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈరోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎప్పుడు కూడా నీ యొక్క దీవెనలకు మేలులకు అర్హులుగా ఉండే ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క తండ్రి ప్రభువా మా జీవితంలో మార్పు, రక్షణ, ఆత్మలో బలము తండ్రి ప్రభువా మేమందరం కూడా బలముగా కలిగి ఉండి నీ వాక్యమును చదువుతూ వాక్యంతో అంటుకట్టబడి ఆ వాక్యానుసారముగా జీవిస్తూ నీ చిత్తము క్రింద బ్రతుకుతూ నీ మేలులకు అర్హులై కృపను దయచేయమని, ఎన్న వాక్యం మా హృదయాలు ఫలింపు చేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు. షాలోం. దేవుని